నేను అనేక సార్లు ప్రస్తావించాను. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో కీలకమైనటువంటిది ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు, బీహార్ వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు. ఎందుకని? మన దగ్గర బేరం పేరుతో పనికి ఎక్కువ డబ్బులు అడుగుతుండటం, లేదా బద్ధకం పెరగడం, లేదంటే కనుక ఇక్కడ సుఖవంతమైన జీవనానికి అలవాటు పడటం అన్నటువంటిది. దాంతో ప్రతి పనికి బీహార్ వాడు వచ్చి వ్యవసాయం చేయాలా, ఛత్తీస్గఢ్ వచ్చి ఇంకోటి చేయాలి. ఇట్లాగా అంటే మన బద్ధకం అవతల వాడి యొక్క ఫలం అయ్యింది. వాళ్ళు ఇప్పుడు చక్కగా సంపాదించుకుంటున్నారు, మనోళ్ళు సంపాదన తగ్గించుకుని వచ్చిన రోజున చాలు అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే జేడీ వాన్స్ అమెరికన్ ఉపాధ్యక్షుడు కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. యూరప్ సమాజం ఒక పెద్ద తప్పు చేస్తుంది, బ్రిటన్ దాంట్లో మినహాయింపు కాదు. బ్రిటన్ నుంచినే ప్రారంభమై ప్రపంచంలో ఉన్నటువంటి యూరప్ దేశాలన్నీ కూడా అక్రమ చొరబాటుదారులను ప్రోత్సహిస్తున్నాయి, శరణార్థుల పేరుతో వాళ్ళని అనుమతిస్తున్నాయి. తద్వారా చీఫ్ లేబర్ అతి తక్కువ ధరకి వాళ్ళ దేశంలో గంటకి $15-20 కూలీ ఇవ్వాల్సినటువంటి సందర్భంలో $5-6 దొరికే కూలీలని రప్పించుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ ఇది దేశ భద్రతకి ముప్పు, యూరప్ సమాజానికి ముప్పు. దీన్ని అడ్డుపెట్టుకునినే ఉగ్రవాద దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి సెటిల్ అవుతున్నారు అన్నటువంటి పాయింట్ని గుర్తు చేస్తున్నారు.